వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు మీకు డిఫరెంట్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను. అదే దొండకాయ ఉల్లి కారం బిర్యానీ. వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ఆప్షన్. ఎప్పుడు తినే వెజ్, పన్నీర్, మష్రూమ్ బిర్యానీసే కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఉల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 నుంచి 8 ఎండుమిర్చి, 7 వెల్లుల్లిపాయలని తీసుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని వేసి ఫ్రై చేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేయండి. అవి కూడా ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయలని వేసి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేపండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత దొండకాయల్ని వాష్ చేసుకొని చివర్లు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయలకి ఉల్లి కారం బాగా పడుతుంది. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని దొండకాయలని వేసి కలుపుతూ ఒక 15 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు దొండకాయలు మగ్గిపోయాయి కదా, తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలపండి. ఇప్పుడు అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ను యాడ్ చేయండి. యాడ్ చేసి అంతా కలిసేలాగా బాగా కలపండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని కలపండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, స్టార్ అన్సి, జాపత్రి, సోంపు లేదా షాజీరాని యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక అందులో ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి వాటర్ మరుగుతున్నప్పుడు అందులో 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ అంతా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దొండకాయ ఉల్లికారం ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టడానికి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దొండకాయ ఉల్లికారంని అంతా యాడ్ చేసి పైన బిర్యానీ రైస్ని వేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. అంతే, దొండకాయ ఉల్లి కారం బిర్యానీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.